మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ హీరోస్ కు గట్టి పోటీనిస్తున్నాడు. ఈ రోజుల్లో యంగ్ హీరోస్ ఏడాదికి ఒక సినిమా తీయడమే గగనం అనుకుంటే మోహన్ లాల్ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాడు. రీసెంట్ గా L2 ఎంపురన్ చిత్రంతో మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాపై కొన్ని విమర్శలు చుట్టుముట్టినా అల్టిమేట్ గా విజయం సాధించింది. ఈ చిత్రం మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మల్లీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో దర్జాగా నిలిచింది. అయితే కలెక్షన్ల పరంగానే కాకుండా మోహన్ లాల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మల్లీవుడ్ లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాల లిస్టులో టాప్ 3లో మోహన్ లాల్ సినిమాలే ఉండడం మరో విశేషం. ఇందులో మొదటి స్థానంలో L2 ఎంపురన్ చిత్రం నిలిచింది. ఈ చిత్రాన్ని మొదటి 4 రోజుల్లో దాదాపు 25.65 లక్షల మంది వీక్షించారు. రెండవ స్థానంలో లూసిఫర్ చిత్రం నిలిచింది. ఈ చిత్రాన్ని కూడా దాదాపు 18 లక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారట. ఇక రీసెంట్ గా వచ్చిన తొడరుం చిత్రాన్ని కూడా మొదటి 4 రోజుల్లో 17 లక్షల మంది వీక్షించారు. అయితే మొదటి 2 చిత్రాలు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కినవి కాగా తొడరుం చిత్రానికి తరుణమూర్తి దర్శకత్వం వహించారు. అయితే మరో విశేషం ఏంటంటే L2 ఎంపురన్, తొడరుం చిత్రాలు నెల రోజుల వ్యవధిలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ టాక్ను తెచ్చుకుని దూసుకెళ్తున్నాయి. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన తొడరుం చిత్రానికి మొదట్లో ఆశించిన టాక్ రాలేదు. కానీ రాను రాను ఈ చిత్రం మౌత్ టాక్ తో బ్లాక్ బాస్టర్ టాక్ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇక కన్నప్ప చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన మోహన్ లాల్ ప్రస్తుతం ఈ ఏడాది మరో 4 సినిమాలతో బాక్సాఫీస్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు.